కన్య రాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, స్థానబలము, పూజ బలము. కాబట్టి వీళ్ళకి ఏలునాటి శని ప్రభావం కనబడుతుంది. దానివల్ల కొన్ని కార్యక్రమాలు చేతికాడికి వస్తున్నాయి, చేజారిపోతున్నాయి. నమ్ముకున్న వాళ్ళు, సాయం చేస్తానన్న వాళ్ళు కూడా వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ముఖ్యంగా వాహనాలు ఆలస్యంగా అవుతుంటాయి. వాహనాలంటే బండ్లు, నల్ల బండ్లు గానీ, ఎర్ర బండ్లు గానీ కొనకూడదు. ఈ 2 బండ్లు మీరు ఎరుపు, నలుపు. ఆ 2 మించిన బండ్లు ఏ బండ్లైనా మీరు కొనొచ్చు. కాబట్టి ఈ వాహనం విషయాలలో ఒక చిన్న గండం ఒకటి కనబడుతుంది. అది దానికి ముచ్చుందయ పారార్థన చేసుకోండి. ఆ శివారాధన చేసి మీరు శివుడి గుడికెళ్ళి ఆ శివారాధన చేసేసినట్టుకైతే మీకు ఆ మృత్యుంజయ కర్మదోషం వలన కొంచెం మారుతుంది. కాబట్టి తీర్థయాత్రలు వెళ్ళాల్సిన యోగం అనేది మీ జాతకంలో కనబడుతుంది. ఉద్యోగస్తులకి ఆ ఉద్యోగాన్ని మీరు చేసే ఉద్యోగ విశేషంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ ఉద్యోగాన్ని ఇడిచిపెట్టొద్దు. ఆ ఉద్యోగాన్ని గురించి మీరు పోరాటం చేయండి. మళ్ళా మీకు ఒక మంచి మార్గం అనేది మార్గం అనేది మీ జాతక యోగంలో అనేది కలిసి వస్తుంది. మరి మీరు చేయాల్సిన కొన్ని పనులలో కొంత అభివృద్ధిగా రావాల్సిన యోగాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. అధిక ఖర్చులు కూడా ఎక్కువగా ఉన్నాయి. విదేశాల ప్రయాణాలలో కొంత విజయంగా కనబడుతుంది. మరి శత్రువులతో కొంచెం విజయం అనేది మార్పు అనేది రాబోతుంది. మరి దాంతోపాటు మీరు చేయాల్సిన ఒక స్త్రీ నుంచి మంచి అదృష్ట యోగం అనేది మీకు పట్టబోతుంది. మరి మీరు చేయాల్సింది దక్షిణామూర్తిని స్వామిని పూజించాలి. ఆ దక్షిణామూర్తిని ఆరాధన చేసినట్టుగైతే వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ మైండు, వాళ్ళ మనసు, వాళ్ళ తెలివి, వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని చేయాలనుకున్నా కూడా ఇప్పుడు టయాలంత అనుకూలంగా లేవు. ఈ గ్రహాల వలన మనసు వేదన, టెన్షను, ఆందోళన, చేతికాడకొచ్చి చేయి జారిపోవటం, ఇస్తానన్న వాళ్ళు ఇవ్వకోకుండా పోవటం, ఇలాంటివి మీ జాతక యోగంలో చాలా వరకు చూస్తున్నాను. చాలా వరకు మీరు కొంచెం ఇబ్బందిగా అయ్యే మార్గాలే కనబడుతున్నాయి. దీనికి ఏరే విధంగా కొంచెం ఏరే స్టెప్ వేసి కొంచెం సాధించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మీకు వర్కౌట్ అయ్యే మార్గం కనబడుతలే.